మీషో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేనైతే క్లియర్ చేయబోతున్నాను అనమాట. మీషో అఫిలియేట్ మార్కెటింగ్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చా, ఫేకా, రియల్ అనేది చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో నిజంగానే మీషో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది రియల్, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను అనేది మనీ ఎర్న్ చేస్తున్నాను అనమాట. ఇదనేది ఎటువంటి ప్రమోషన్ అనేది కాదు. సో ప్రమోషన్ అయితే నేను మీకు చేస్తాను. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కంటెంట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు బాగా అర్థమయ్యేలాగా అయితే చెప్తున్నాను. మంత్లీ మనం మనీ ఎంతలా ఏం చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. మనం మంచి కంటెంట్ ఉంటే, అంటే ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలో ఉంటే, యూట్యూబ్లో మంచి ఫాలో ఉంటే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట మనకు మంత్లీ. సో అలా లేకుండా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కూడా నేనైతే చాలా వరకు మనీ ఎర్న్ చేశానమాట. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి కూడా. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. మంత్లీ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండకుండా ఇలాంటివి ట్రై చేస్తూ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నిజంగా నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలాంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఇది అని చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మీషో క్రియేటర్ క్లబ్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ ఎంట్రన్స్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, గెట్ స్టార్టెడ్ అని. సో గెట్ స్టార్టెడ్ అని మీద క్లిక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని మనకు చూపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ అయితే లాగిన్ చేసుకోవాలి. కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసుకుంటేనే మనకు ఆటో డిఎం అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వగానే మనకు లాగిన్ అని ప్రెస్ చేయగానే లాగిన్ అనేది అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసుకోగానే మనకు ఎంట్రన్స్ పేజ్ అనేది ఇలా చూపిస్తుంది. సో మనకేంటి అంటే, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇలా రీల్స్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది. మీకు అలా ఓపెన్ అవ్వదు. సో నార్మల్గా లింక్ అనేది క్లిక్ చేసుకోగానే ఇలా చూపిస్తుంది. అండ్ ఆటో డిఎం అనేది మన కస్టమ్గా కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఫాలో, లైక్, షేర్ ఇలాంటివన్నీ ఇచ్చేసి ఉంటారు. మనకు సపరేట్గా ఏదైనా కావాలంటే కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను. ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే నా రీల్స్ అనేవి ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ క్లిక్ చేసుకున్నాం కదా, లాగిన్ చేసుకున్నాం కదా. సో అందుకని ఇక్కడ అనేది ప్రతి ఒక్క రీల్ అనేది చూపిస్తుంది. అండ్ నేనైతే నా రీల్కి ఒక లింక్ అనేది ఆటో డిఎం చేసుకోవాలి. సో అందుకని నేనైతే ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేసుకొని అక్కడ డన్ అనేది మీద క్లిక్ చేశాను. డన్ అనే మీద క్లిక్ చేయగానే మన ఆటో డిఎం అనేది సెట్ అయిపోతుంది. సో షేర్ ఆన్ స్టోరీ కూడా చేసుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయచ్చు. అండ్ ఇక్కడ మనకు యూట్యూబ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ అనేది ఇంకా పోస్ట్ చేయలేదు. సో అక్కడ లింక్ ఇస్తారు కదా, ఆ షేర్ అనే కాపీ లింక్ చేసుకొని ఆ పేస్ట్ చేయగానే అక్కడ కూడా లింక్ అనేది ప్రొవైడ్ అయిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్కటైతే మనకి ఇదే మీషో క్రియేటర్ క్లబ్ అనమాట. సో మనకి ఇక్కడ పేమెంట్స్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. చూడండి, నేను ఇంత తక్కువ టైంలోనే అంత సంపాదించాను అనమాట. అండ్ ఇంకొకటి ఏమి అంటే, అండ్ మన నుంచి వేరే వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత మనకు అనేది అక్కడ పేమెంట్ డీటెయిల్స్ లో కూడా చూపించేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా అక్కడ అడుగుతుంది అనమాట, అక్కడ మనం ఇవ్వాలి. సో ఇదే మీషో క్రియేటర్ క్లబ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో దీని నుంచి మనం చాలా మనీ అర్న్ చేసుకోవచ్చు. చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు. అండ్ ఇదేనండి మీషోలో మెయిన్ పేజ్ లోకి వచ్చేసాం. ఇక్కడ మీషోలో అఫిలియేట్ పర్సంటేజ్ ఎక్కడ చూపిస్తుంది అంటే, ఒక ప్రోడక్ట్ కింద దాని మనీ చూపించి దాని కింద అఫిలియేట్ సమ్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. అక్కడ పింక్ కలర్ లో ఇచ్చారు కదా, అఫిలియేట్ సమ్ పర్సంటేజ్. సో వాటి మీద మాత్రమే మనకు మనీ అనేది వస్తుంది. మిగతా వాటికి అనేది మనకు మనీ రాదు. అలా అఫిలియేట్ లేకుండా ఉన్న ప్రోడక్ట్స్ కి అయితే మనకు మనీ రాదు. సో చూసుకొని మనకి ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాటి మీద మాత్రమే మనం రీల్స్ అనేది కంటెంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్రోడక్ట్ అనేది చూసాను. దాని మీద చూడండి ఎన్ని అఫిలియేట్ పర్సంటేజ్ చూస్తున్నాయో. కొన్నిటికైతే పర్సంటేజ్ అనేది ఇవ్వలేదు. అండ్ వాటి మీద క్లిక్ చేస్తే మనకు మనీ రాదు. సో అఫిలియేట్ ఉన్న వాటికి మాత్రమే మనీ వస్తుంది. అది చూసుకొని మళ్ళీ మనం రీల్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మనకు రిటర్న్ అనేది వెళ్తుందా లేదంటే బ్లాక్ అయిపోతుందా అనే కాన్సెప్ట్ అనేది ఒక థాట్ ఉంటుంది అనమాట. సో అలా ఏం లేదు. మీషో క్రియేటర్ లో ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకైతే 14 days వరకు రిటర్న్, అన్లిమిటెడ్ ఫ్రీ రిటర్న్ అయితే ఉంటుంది అనమాట. 14 days లోపలే మనం రిటర్న్ చేసుకోవాలి.
ఇదంతా బాగుంది. క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి వెబ్సైట్కి పోవాలా అంటే లేదు, అవసరం లేదు. ఇక్కడ మన ప్రొఫైల్ పైన కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేయగానే మనకు పైనే మీషో క్రియేటర్ క్లబ్ అని దాని పక్కలో ఓపెన్ అనేసి ఇస్తారు. సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మన మీషోలోనే ఉంటుంది. సో డోంట్ వరీ. సో చూసారు కదా, ఇదే మీషో అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు బాగా అర్థమయ్యేలాగైతే నేను చెప్పానమాట. సో మన కంటెంట్ బాగుంటే మన పేజ్ నుంచి నేను పెట్టిన లింక్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో మనకి దాని నుంచి ఒక చిన్న కమిషన్ అనేది వస్తుంది. సో దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. ఇంకా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మన పేజ్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అండ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అని ట్రై చేయండి, మనీ ఎర్న్ చేయండి. సీరియస్గా ప్రతి ఒక్క అదే ఫేమస్ అయింటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటివే జనరేట్ చేస్తూ ఉంటారనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అని. ప్రమోషన్ అంటే ప్రమోషన్స్ వేరు. ప్రమోషన్ అంటే ఇప్పుడు వెళ్తాం, వాళ్ళ ప్రమోషన్ చేస్తాం, డబ్బులు తీసుకుంటాం, వచ్చేస్తాం. అది కొనకపోయినా మనకు సంబంధం ఉండదన్నమాట. సో ఇదైతే అలా కాదు. అఫిలియేట్ అంటే మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్ మనం కంటెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్చేస్ చేస్తేనే మనకు దాని నుంచి కమిషన్ వస్తుంది, కానీ డైరెక్ట్గా మనకు అనేది మనీ రాదనమాట. సో దీని నుంచి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా పేజ్ని కింద అయితే ఇస్తాను, లింక్ ఇస్తాను, ఇన్స్టా పేజ్ని, దాన్ని కూడా మర్చిపోకుండా ఫాలో చేసుకోండి. అండ్ యూట్యూబ్ని కొత్తగా చూసిన వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.